మనం ఉండడానికి ఇల్లు కావాలి, దేవుని తెలియదా? తెలుసు కాబట్టి ఇల్లు ఇచ్చిండు. మనం బతకడానికి ఇచ్చినయ్యి లేదు. బియ్యం రావాలంటే వడ్లు పండాలా? వడ్లు పండాలంటే భూమి కావాలా? వ్యవసాయం చేసుకునే భూమి కావాలి. ఆ భూమి, విత్తనాలు, ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడా లేదా? ఎవరిస్తాడు? దేవుడే ఇస్తాడు. భూమి, నీళ్లు, ఎరువులు, మందులు, ఏమండి, ఇట్లా ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఆరోగ్యం ఉన్నది కాబట్టి పని చేస్తాను, సంపాదించుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను, బతుకుతాను. అందుకని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవానికి స్తోత్రం, నువ్వు చేయబట్టే నేను బతుకుతాను, నీ దయ వల్లనే బ్రతుకుతున్న దేవా. నీ కృప లేకపోతే నాకు ఆహారం లేదు, నీ కృప లేకపోతే నాకు ఊపిరి లేదు. దేవుని కృప లేకపోతే ఊపిరి ఉంటుందా? ఈ విధంగా ప్రతి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తర్వాత ఏముంది అక్కడ? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. పొద్దున లేస్తే ఫస్ట్ ఏం వెతకాలి? ఫస్ట్ లేవగానే ఏం వెతకాలి? ఏమేం ఎక్లాడాలి? ఎక్కడ పని దొరుకుతుందా, ఎక్కడ కూర దొరుకుతుందా, ఇవి కాదు ఎక్లాడు. అది ఎట్లాగ దేవుడు ఇస్తాడు. ఈ బట్టలు ఉండడానికి ఇల్లు కదా, కరెంట్ ఉన్నది, ఫ్యాన్లు ఉన్నాయి, ఇంక లేదేమున్నదమ్మా, అన్ని ఇస్తూనే ఉంటాయి దేవుడు. పింఛన్ కూడా ఇస్తూనే ఉంటాయి, నెల నెలకు పింఛన్ కూడా వస్తుంది. దేవుడే మరి, దేవుడు ఆ జ్ఞానం వానికి ఇచ్చాడు. కేసీఆర్ ఎవరికో జ్ఞానం ఇస్తే ఆ దేవుని దయ వల్లనే. అందుకని ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం ప్రాణంతో ఉన్నామంటేనే దేవుని దయ. దేవుని దయ లేకపోతే ప్రాణంతో ఉంటావా? ఎప్పుడూ పోదు కదా. కరోనా వచ్చినప్పుడే పోదు, లేకపోతే ఇంకేదో మన వరదలు వచ్చినప్పుడే పోదు. ఎండాకాలం ఎంతో మంది చచ్చిపోయారు, మనం బతికే ఉన్నాం. దేవుని దయ ఉంటేనే బతికినామా లేదా? దేవుని దయ వల్ల, దేవుని కృప వల్లనే మనం ప్రాణంతో ఉన్నాం. అందుకని ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకనే మనం పుట్టక మునిపే ఏర్పాటు చేసిండు. భూమి ఎప్పుడు వచ్చింది? మనం పుట్టినాకనా పుట్టక మునిప? మనం పుట్టక గాలి, నీరు, భోజనం ఇవన్నీ మనం పుట్టక మునిపే దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనందరికీ తెలుసు కాబట్టి మనకేం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి అవన్నీ దేవుడు మనకంటే ముందే ఏర్పాటు చేసింది. అందుకని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు? ఎఫ్ఎస్సి పత్రిక తీయండి ఒకసారి, 5వ అధ్యాయము. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కావున మీరు ప్రియమైన పిల్లల వలె 20 ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇందాక మనం ఏం చెప్తున్నాం? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మరలా ఏం చెప్తున్నా అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి, మనం పుట్టించినందుకు, మనం బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ ఇచ్చినందుకు. ఆక్సిజన్ అంటే గాలి. అప్పుడప్పుడు కొంతమంది
దవాఖానలో పడతాడు. దవాఖానలో పడితే ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ మూత ఎక్కిస్తారు. గ్యాస్ మూత ఎక్కిస్తారు, ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డదని. ఆ ఊపిరి ఆగి